ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? అది మన ఆరోగ్యానికి ఎంతవరకు ముఖ్యమంటారు? బ్రతకడానికి తిండి ఎంత ముఖ్యమో, బాగా బతకడానికి కూడా గట్టి పదార్థాలు తినడం వల్ల కూడా మనకి జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. మలబద్ధకం అనేది వస్తూ ఉంటుందంటారు. అందులో నిజముందంటారా? గట్టి పదార్థాలు తినటం వల్ల ఏమి కాదు. మెయిన్‌గా హై కాన్సంట్రేటెడ్ షుగర్ ఫుడ్స్ అవి తీసుకోవటం వల్ల అలాగే ప్రీబయోటిక్స్, అలాగే ప్రోబయోటిక్స్ అంటారు. అవి ఏంటి? అసలు అవి ఎందులో ఉంటాయి? ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఎస్పెషల్లీ కొన్ని మంచి చేసే బ్యాక్టీరియా యూజువల్లీ ఈ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్‌లో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన బాడీ హెల్త్‌కి బేస్ ఎక్కడుంటుందో తెలుసా? మన పేగుల్లోనే. అదే మన గట్. అసలు గట్ సమస్యలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? దానికోసం ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అలాగే గట్ హెల్త్ వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? అది మన ఆరోగ్యానికి ఎంతవరకు ముఖ్యమంటారు? రోజువారీ చిన్నప్పటి నుంచి కానీ చనిపోయేంత వరకు కూడా రోజు కూడా మనం తినే బతకాల్సి ఉంటుంది. బ్రతకడానికి తిండి ఎంత ముఖ్యమో, బాగా బతకడానికి కూడా తిండి అంతే ముఖ్యం. తిండి వలన చాలా ఎంత ఆరోగ్యం ఇస్తుందో, అనవసరపు తినటం వల్ల కూడా అంతే హానికరం అయ్యే అవకాశాలు ఉంటుంది. సో వయసు మారిన కొద్దీ కూడా మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఒక వయసు దాటిన తర్వాత కొత్త వ్యాధులు వచ్చినందుకు, ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజెస్, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, వివిధ రకాలైన క్యాన్సర్ కానివ్వండి, ఉబ్బసం కానివ్వండి, లేకపోతే ఒబెసిటీ అవనివ్వండి, దాని తగ్గట్టు మనం ఆహారపు అలవాట్లలో కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి కానీ కొన్ని ఆహారాలు అనేవి ఉంటాయి కదా, ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు వీటి కోసం? మెయిన్గా ఈ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయాలంటే ఈజీగా అరుగుదలయ్యే పదార్థాలే కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే ఎస్పెషల్లీ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీటిని ఎక్కువగా ఆహారంలో తీసుకోవటం మంచిది. ఇవి అజీర్తి కానీ మలబద్ధకం కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తుంటాయి. ఎప్పుడైతే ఫైబర్ తీసుకుంటామో దాని మన మోషన్ ఒక బల్క్ పెరిగి అది ఈజీగా కిందకి విసర్జన చేయడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఫైబర్ ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటామో మన మోషన్ క్వాంటిటీ అనేది తక్కువ అయిపోతుంది. దానివల్ల తక్కువ క్వాంటిటీ మీద ఎక్కువగా మనం స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానివల్ల మోషన్ పద్దాక స్ట్రెయిన్ చేయటం వల్ల మలబద్ధకం ఏర్పడి దాని తర్వాత వల్ల వచ్చే సమస్యలు ఏర్పడతాయి. మెయిన్గా పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ ఇవన్నీ మలబద్ధకం ద్వారా కాంప్లికేషన్ వచ్చి ఏర్పడతాయి. సో వీళ్ళంతవరకు దీన్ని అవాయిడ్ చేయాలంటే ఫైబర్ ఫుడ్ అనేది ఫస్ట్ నుంచి మన ఆహారపు అలవాట్లలో ఏర్పరచుకుంటే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. అలాగే గట్టి పదార్థాలు తినడం వల్ల కూడా మనకి జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి, మలబద్ధకం అనేది వస్తూ ఉంటుందంటారు. అందులో నిజముందంటారా? గట్టి పదార్థాలు తినటం వల్ల ఏమి కాదు. మెయిన్గా ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవటం వల్ల వస్తుంటుంది. అట్లాగనే హై కాన్సంట్రేటెడ్ షుగర్ ఫుడ్స్ అవి తీసుకోవటం వల్ల కూడా ఎక్కువగా మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రీబయోటిక్స్, అలాగే ప్రోబయోటిక్స్ అంటారు. అవి ఏంటి? అసలు అవి ఎందులో ఉంటాయి? ఏ ఆహారాలు తీసుకోవడంలో ఉంటాయి? ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఎస్పెషల్లీ కొన్ని మనిషికి హానికరమైన బ్యాక్టీరియా ఉంటే అట్లాగే మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. సో మంచి చేసే బ్యాక్టీరియా యూజువల్లీ ఈ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్లో ఉంటాయి. సో ఇవి మెయిన్గా ఎట్లా అంటే కర్డ్ బేస్ ఫుడ్స్ అంటే పెరుగులో కానీ, అట్లాగే బయట మన సూపర్ మార్కెట్స్లో దొరికే యోగర్ట్స్ అని చెప్పి కానీ, అండ్ కొన్ని రకమైన ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ మనం చేసుకునే ఇడ్లీలో కానీ అవి కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్. సో వాటిలో కూడా ఎంతో కొంత ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన గట్ మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. చెడు బ్యాక్టీరియాని వీలైనంత వరకు, ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పేగుల్లో పెరుగుతూ ఉంటుందో వీలైనంత వరకు దాన్ని చెడు బ్యాక్టీరియా అనేది పెరగకుండా చూస్తాయి. వీటి వల్ల గట్ హెల్త్ అనేది బాగుంటుంది. వివిధ రకాల సమస్యలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. మెయిన్గా గ్యాస్ ప్రొడక్షన్, పొట్టలో చాలామంది వయసు మీద పడిన వారు నాకు గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఇది మెయిన్గా ఒకసారి గట్ డిస్బయోసిస్ అంటే చెడు బ్యాక్టీరియా ఒంట్లో పేగుల్లో పెరిగి మంచి బ్యాక్టీరియా తక్కువ ఉండటం వల్ల ఇట్లా వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి బ్యాక్టీరియా తీసుకుంటామో ఆటోమేటిక్గా చెడు బ్యాక్టీరియా అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. దానివల్ల వీలైనంత వరకు కూడా ఈ గ్యాస్ పాస్ ఎక్కువగా అవ్వటం తగ్గుతుంది.
సార్ ఇప్పుడు ఈ గట్ హెల్త్ అనేది మన శరీర వ్యవస్థని దెబ్బతీస్తుందంటారా? ఇది లేటెస్ట్‌గా వచ్చిన చాలా చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే, గట్‌కి అంటే మన జీర్ణ వ్యవస్థకి, మెదడుకి గూడా సంబంధం ఉంది. ఎప్పుడైతే పేగుల్లో ఈ బ్యాక్టీరియా సంబంధించిన మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులు ఒకసారి మన మెదడు అంటే మన మానసిక స్థితిని, అట్లాగే వివిధ రకాల వ్యాధి పరిస్థితులను గూడా మారుస్తుంది అని లేటెస్ట్ రీసెర్చ్ చాలా రిపోర్ట్స్‌లో మనకి చెప్తున్నాయి. సో, ఎగ్జాక్ట్‌గా క్లియర్‌గా మొత్తం ఏ బ్యాక్టీరియా ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి రావట్లేదు. కొన్ని ఈపాటికే చాలా వరకు తెలుస్తున్నాయి. ఎస్పెషల్లీ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేవి పే పొట్టలో పెరగటం వల్ల అల్సర్ రావటము. సో, ఇలాంటివి ఇప్పుడిప్పుడే ఇంకా పెరుగుతున్నాయి. సార్ ఇప్పుడు గ్యాస్ట్రో సమస్యలు కూడా చాలా పెరిగిపోయినాయి. అంటే గ్యాస్ట్రో అనేది మెయిన్ రావడానికి రీజన్స్ ఏముంటాయి? అది వయసు వివిధ రకాల వ్యాధులను బట్టి వస్తూ ఉంటాయి. మేజారిటీ అంటే యుక్త వయసులో 20-40 ఇయర్స్ మధ్యలో యూజువల్లీ బయట చెడు తిండి తింటాం, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తినటం వల్ల వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల లూజ్ మోషన్స్ అవ్వటం అవనివ్వండి, లేదంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రానివ్వండి, సరిగ్గా సమయానికి తినకపోవటం అవనివ్వండి, ఎస్పెషల్లీ వర్క్ చేసే వాళ్ళలో సరిగ్గా టైంకి తినరు. అండ్ అన్వాంటెడ్ టైమింగ్స్లో అన్నెసరీ ఫుడ్స్ తింటూ ఉంటారు, జంక్ ఫుడ్స్. సో వీటి వల్ల ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఒకసారి 50 క్రాస్ చేసిన తర్వాత వాళ్ళలో అరుగుదల అనేది కొంతమేరకు తగ్గుతూ ఉంటుంది. అరుగుదల తగ్గి వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ అనేవి మొదలవుతాయి ఆ స్టేజ్లో. మెయిన్గా షుగర్ కానీ, బీపీ కానీ ఇవి మొదలవుతాయి. ఇలాంటి వాళ్ళు ఏమైందంటే పేగుల కదలిక కొంతమేరకు తగ్గుతుంది. అట్లాగే వివిధ రకాల ఆర్గన్స్కి సంబంధించిన బ్లడ్ సప్లై కూడా కొంతమేరకు తగ్గుతుంది. సో వాటి వల్ల ఏంటంటే యూజువల్లీ కొంతమేరకు అరుగుదల కూడా, జీర్ణ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పనిచేయదు. అంటే నార్మల్‌గా పులుపు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. చాలా పులి త్రేణుపుల్లాగా రావడం, మధ్యలో గ్యాస్ పైకొస్తూ ఉంటుంది. చాలామంది ఈనో అవి వేసి కంట్రోల్ చేసేద్దాం అనుకుంటారు. బట్ అది శాశ్వత రిలీఫ్ కాదు కదా! దానికి శాశ్వత ఏమన్నా రిలీఫ్ కాదు. మెడికల్ అడ్వైజింగ్ ఏమన్నా ఉంటుందా? పులుపు తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పులుపు తింటే అది అగ్రవేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదొకటి. మెయిన్ ఇంకోటి యాసిడ్, ఇట్లా మీరు చెప్పింది పుల్లు పైకి తేలటం, దీన్ని గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసార్డర్ అంటారు. మెయిన్గా ఇది ఎవరిలో వస్తుంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, అట్లాగనే సడన్గా వెయిట్ పెరిగిన ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో, అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఇమ్మీడియట్ దాని స్టేజ్లో సడన్గా ఆహారనాళానికి కింద పొట్టకి భాగంలో చిన్న స్పింక్టర్ అనేది ఉంటుంది. దీని పని ఏంటంటే ఆహారం మనం తీసుకున్నది కింద వరకు యూనిడైరెక్షన్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే వీక్ అవుతుంది, ఎస్పెషల్లీ ఒబెసిటీలో కానీ, ఈ పైన చెప్పిన కారణాలు స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, ఇది ఒకసారి వీక్ అవుతుంటుంది. వీక్ అయినప్పుడు ఈ యాసిడ్ అనేది పైకి వెళ్తుంటుంది. ఎప్పుడైతే యాసిడ్ పొట్టలో ఉన్న స్టమక్ పైన ఉన్న ఆహారనాళానికి వెళ్తుంటుందో అప్పుడు ఛాతీలో మంట అనిపిస్తూ ఉంటుంది, చుట్టూ ఉన్న నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పైగా గొంతులోకి వెళ్తున్నప్పుడు గొంతులో మంట అనిపిస్తుంది. దానివల్ల ఎక్సెస్గా ఉమ్ము ప్రొడ్యూస్ అవ్వటం అనిపిస్తుంది. దీనికి ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఈ సమస్యల్ని అవాయిడ్ చేయవచ్చు. ఒకటి, బరువు తగ్గటం, స్మోకింగ్ ఆపేయటం. ఇది కాకుండా తిన్న వెంటనే 3 గంటల లోపు పడుకోకూడదు. ఓకే. సో దానివల్ల ఆల్రెడీ స్పింక్టర్ వీక్ ఉన్నది ఇమీడియట్గా పడుకుంటే ఈజీగా యాసిడ్ పైకి వెళ్తుంది. కానీ ఇప్పుడున్న జీవనశైలి ప్రకారం చూసుకుంటే ఇంటికి వెళ్తారు, తింటారు, వెంటనే వాళ్ళకంత గ్యాప్ కూడా దొరికే ఛాన్స్ లేదు కదా మరి. వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది. సో ఎప్పుడైనా కూడా కరెక్ట్ పద్ధతిలో అనుకున్నప్పుడు వాటిని పాటించడం చాలా లాంగ్ టైంలో చాలా లేదంటే ఉన్న కొందికి ఇవి అగ్రివేట్ అవుతుంటాయి. ఫర్దర్గా ఇవి చాలా లాంగ్ టర్మ్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ వెరీ రేర్లీ ఈ యాసిడ్ రిఫ్లక్స్ అనేది కంటిన్యూస్గా ఉంటే ఒక్కోసారి క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్‌తో బాధపడేవారు గానీ, అలాగే నిద్రలేమి ఉన్నవారు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా వాళ్ళకి కూడా ఇలాంటి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? ఖచ్చితంగా. మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ వల్ల కార్టిసోల్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు లోపల యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందో దాని తాలూకా ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఒక్కోసారి ఇంత ఎక్సెస్ యాసిడ్ వాళ్ళకి అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఆర్ డియోడనల్ అల్సర్స్ దానివల్ల వచ్చినవి.
సాధారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తుంటారు? రూట్ కాజ్ మెయిన్‌గా స్ట్రెస్ కాబట్టి దానికి తగ్గ కారణాలు ఫస్ట్ అవాయిడ్ చేయాలని చూస్తాం. టెంపరరీగా యాసిడ్ తగ్గించడానికి యాసిడ్ తగ్గే టాబ్లెట్స్ వాడతాం గానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్యూర్. సో, మెయిన్ రూట్ ప్రాబ్లమ్ ఈస్ ద స్ట్రెస్ అండ్ నిద్రలేమివ్వడం. దాన్ని మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది. అది సరి చేసుకోకుండా మనం ఎన్ని టాబ్లెట్లు వాడినా పెద్ద ఉపయోగం ఉండదు. ఓన్లీ టెంపరరీ రిలీఫ్ కోసం ఉపయోగపడుతుంది. అంటే ఇది ఏ లెవెల్‌లో సర్జికల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? సర్జరీ ఎప్పుడు వెళ్తామంటే మందులతో కంట్రోల్ అవ్వట్లేదు లేదా ఏదైనా కాంప్లికేషన్ అవుతుంటే, ఫర్ సపోజ్ అల్సర్ ఎప్పుడన్నా కాంప్లికేట్ అయ్యి దాన్ని బ్లీడ్ అవ్వటము. బ్లీడ్ ఎట్లా తెలుస్తుందంటే మోషన్ నల్లగా అయినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. లేదా పేషెంట్ సడన్గా కొలాప్స్ అయినప్పుడు, లేదా నొప్పి మరీ భరించలేనంతగా స్టార్ట్ అయినప్పుడు వీటి వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, అలాంటి టైంలో మనం ఒక్కోసారి సర్జరీ పడే అవకాశాలు ఉంటాయి.